తెలుసుకోవచ్చు. ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం సమస్యలు పెండింగ్లో ఉండడం వల్ల తెలంగాణకు ఇబ్బందులున్నాయి. ఏపీకి కూడా ఇది సమస్యగా ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చల ద్వారా పరిష్కరించుకుందామని లేఖ రాయడం ఆనందం కలిగించింది. దానికి వెంటనే అంగీకారం తెలిపాను. ప్రపంచంలో చర్చలతో పరిష్కారం కానిదేదీ ఉండదు. ఆ దిశగా కలిసి నడుద్దాం. రెండు రాష్ట్రాల ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకుందాం. కృష్ణా నీటి పంపకాలకై కేంద్రంతో మాట్లాడదాం. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకుందామని ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాయంగానే నేను దానికి ఆమోదయోగ్యంగా తిరిగి మరొక లేఖ ఇచ్చాను. ఇక్కడ పరిష్కరించుకుందాం, కలిసి మాట్లాడుకుందామని ఇక్కడ అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రజలకు, ఇరు రాష్ట్రాల ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకుందామని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సెంటిమెంట్ను గౌరవించాలా, నడుద్దాం. గతంలో నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న